ఫస్ట్ ఈ ఫోటో చూడండి. ఎంత అన్యోన్యంగా, చక్కగా మేడ్ ఫర్ ఈచ్ అదర్‌లా ఉన్నారు కదా! ఇప్పుడు ఈ ఫోటో చూడండి. పాపం మా భార్య గుండెలు పగిలేలా ఏడుస్తుంది. చుట్టూ ఉన్న బంధువులందరికీ ఏడుస్తూ ఏం చెప్తుందంటే, ఎవరో గుర్తు తెలియని వ్యక్తులొచ్చి నా భర్తని కొట్టి చంపేసి, ఇంట్లో ఉన్న నగలన్నీ పట్టుకెళ్ళిపోయారు. నేను లోపలే ఉండిపోయాను. నాకసలు ఏం జరుగుతుందో తెలీదని చెప్పి వెక్కి వెక్కి ఏడుస్తుంది పాపం. ఆమె బాధను చూసి చుట్టూ ఉన్న వాళ్ళ కంట్లోంచి కూడా నీళ్లొస్తున్నాయి. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్. భర్తని చంపేసి దొంగతనం డ్రామా ఆడింది. ఎవరికీ తెలీదనుకుంది. కానీ ఒక్క చిన్న తప్పు మొత్తం బయటపడేలా చేసింది. మధ్యప్రదేశ్‌లోని థార్ జిల్లాలో జరిగింది ఈ ఘటన. దేశాన్ని మొత్తం షాక్‌కి గురిచేసింది. ప్రియాంక పురోహిత్ అనే మహిళ తన ప్రేమికుడితో కలిసి తన భర్తని చంపడానికి ప్లాన్ చేసింది. మామూలు ప్లానా ఇది? తన సొంత భర్తని చంపేయడం కోసం ప్రియుడితో కలిసి ఒక హత్యకి సుపారీ కూడా ప్లాన్ చేసింది. సుమారు ₹1,00,000 ఇచ్చి కిల్లర్‌ని హైర్ చేసుకుందని చెప్పి పోలీసులు చెప్తున్నారు. హత్య జరిగిన రోజు రాత్రి ఇంటి తలుపులు కూడా ఉద్దేశపూర్వకంగానే ఓపెన్ చేసి వదిలేశారు. ఆ తర్వాత ఏం చేశారంటే దొంగలు ఇంట్లోకొచ్చి భర్తను చంపేసి వెళ్ళిపోయారని చెప్పి ఒక మంచి ఫుల్ స్టోరీ అల్లి వచ్చిన వాళ్ళందరికీ చెప్తుంది. బాధితురాలుగా యాక్ట్ చేసింది అందరి ముందు. ఏడ్చింది, అరుస్తుంది, గగ్గోలు పెడుతుంది. చూసిన వాళ్ళందరూ నమ్మేశారు, కానీ పోలీసులు మాత్రం నమ్మలేదు. ఆమె చెప్పిన కథలో ఏదో ఇన్కన్సిస్టెన్సీ ఉంది అని అనిపించింది. పోలీసులు వెతికితే దొంగలించారు అని చెప్పిన నగలన్నీ కూడా ఇంట్లోనే దొరికాయి. మొబైల్ డేటా చెక్ చేస్తే ప్రేమికుడితో ఉన్న కనెక్షన్ మొత్తం బయటపడింది. ఎట్టకేలకి ప్రియాంక నిజం ఒప్పుకుంది. ప్రేమ కోసం భర్త అడ్డంగా ఉన్నాడని చంపేసింది. ప్లాన్ చేసి మరీ ప్రేమికుడితో చంపేసింది. భర్తని చంపించేసింది. వచ్చిన వాళ్ళందరి దగ్గర డ్రామా ఆడింది. అసలు ఆమెను చూస్తే నిజమే అని అనుకుంటారు ఎవరైనా కూడా. ఇంత కూడా పశ్చాత్తాపం లేదు. అసలు ఇలాంటి వాళ్ళని ఏమనాలి? మీరే కామెంట్ చేయండి.